సందడిగా ఉండే స్పార్క్ విల్లే పట్టణంలో యువ ధైర్యవంతమైన రేస్ కార్ స్పీడీ తన జీవితంలోనే పెద్ద సవాల్కి సిద్ధమవుతున్నాడు. స్పార్క్ విల్లే గ్రాండ్ ప్రిక్స్. ప్రతి సంవత్సరం ఈ రేస్ కోసం ప్రపంచం నలుమూలల నుండి రేసర్లు వస్తారు. కానీ ఈ ఏడాది స్పీడీ సిద్ధంగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా వంగిన రహదారుల్లో, ఎత్తైన పర్వత మార్గాల్లో, విస్తృతమైన హైవేల్లో స్పీడీ ఆపరిత గాల్లో రేసింగ్ సాధన చేశాడు. ఈరోజు స్పీడీ తనని తాను నిరూపించుకునే రోజు. జెండా ఊగుతుండగా స్పీడీ ముందుకి దూసుకుపోయాడు. అతని చక్రాలు ట్రాక్కి పట్టు సాధించి వేగంగా వెళ్లాయి. అతని పక్కనే అతని కైనమైన ప్రత్యర్థి నైట్రో ఉన్నాడు. నైట్రో శక్తివంతమైన, నల్లటి, అద్భుత వేగంతో ప్రసిద్ధిగాంచిన కార్. కాని స్పీడీకి ఈ రేసు కేవలం వేగంగా వెళ్లడం కంటే ఎక్కువ అని తెలుసు. ఇది వ్యూహం, ఓర్పు మరియు హృదయానికి సంబంధించినది. ముందు రోడ్డు ప్రమాదకరంగా మారింది. రేసర్లు పర్వత మార్గంలోకి ప్రవేశించారు. ఎత్తుగా ఉన్న సన్నని రోడ్డు వంకలు తిరుగుతూ వస్తోంది. నైట్రో ముందుకు దూసుకుపోయాడు. అతని వేగం మీద అతనికి నమ్మకముంది. కాని స్పీడీకి ఒక ప్రత్యేకమైన విషయముంది. అతని చురుకుతనం, మలుపులను చక్కగా తీసుకునే తీరు, మరియు సరైన సమయం కోసం వేచి ఉండే ఓపిక. నైట్రో తన ఇంజిన్ను గరిష్ట స్థాయికి తెచ్చుకున్నప్పుడు స్పీడీ ప్రతి మలుపును శ్రద్ధగా తీసుకుంటూ పోయాడు. క్రమంగా అతను నైట్రోని దాటడానికి దగ్గరగా వచ్చాడు. పర్వత శిఖరాన్ని చేరుకుంటూ అతన్ని మించిపోయాడు. స్పీడీ విజయం సాధిస్తానని అనుకున్న సమయంలో ఒక రాళ్ల జారుడు ఆ రోడ్డుని కప్పేసింది. పెద్ద పెద్ద రాళ్లు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. కార్లు వెళ్లలేవు. స్పీడీ ఆగపోయాడు. ఒక్క కార్ కూడా ఈ రాళ్లని తట్టుకోలేనని అర్థమైంది. ఆ సమయంలో ఈ రేస్ కేవలం గెలుపు గురించేం కాదు, ఇది కలిసి పనిచేయడం గురించి అని స్పీడీకి అర్థమైంది. ధైర్యంగా స్పీడీ ఒక్కో రాయిని పక్కకు తోస్తూ ప్రారంభించాడు. వెంటనే నైట్రోతో సహా ఇతర రేసర్లు అతనితో చేరారు. అందరూ కలిసి రోడ్డును క్లియర్ చేశారు. రోడ్ క్లియర్ అయ్యాక రేస్ తిరిగే ప్రారంభమైంది. స్పీడీ తన శక్తిని గరిష్టంగా పెంచాడు. నైట్రో అతని వెంటనే ఉన్నాడు. ఇద్దరూ ఫినిష్ లైన్ వైపు పోటాపోటీగా రేస్ చేశారు. ప్రేక్షకులు ఉత్సాహంతో గర్జించారు. చివరికి స్పీడీ ముందుగా ఫినిష్ లైన్ దాటాడు. కాని విజయాన్ని సంబరంగా జరుపుకోకుండా అతను వెనక్కి తిరిగే తన సహరేసర్లను చూసి చిరునవ్వు మెరిశాడు. ఆయనకి తెలుసు, ఈరోజు గెలిచింది గెలుపు కాదు, కలిసి పనిచేయడం, స్నేహాలు మరియు నేర్చుకున్న పాఠాలే అసలైనవి.